వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఈరోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 92లోని ది చాక్లెట్ రూమ్ దగ్గర ఉన్నాం. సో మరి విశేషాలు ఏంటి, ఇక్కడ ఫుడ్ ఏం దొరుకుతుంది, దానికి సంబంధించి ఏమేమి స్పెషాలిటీ ఉంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ విత్ మీ. చూసారు కదా, మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉన్నది చాక్లెట్ రూమ్. లోపలికి వచ్చాం. అంబియన్స్ అంతా చాలా కూల్గా ఉంది. అండ్ మెయిన్లీ ఇక్కడ యూత్కే కాకుండా సాధారణంగా చాక్లెట్ రూమ్స్ అంటే మ్యాక్సిమం యూత్కి వాళ్ళకి సెట్ అయ్యేలా ఉంటుంది. సో అలా కాకుండా యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉన్నాయన్నమాట. సో లాంజ్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా రిలాక్స్డ్గా ఫ్యామిలీ అందరూ కూర్చొని సో హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఆర్డర్ చేసుకునేలా, సో కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేలా ఉంది. అండ్ మెయిన్లీ ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా నడుస్తుంది. సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళు ఇంట్లోనే ఎక్కువగా వర్క్ చేసి బోర్ అయినప్పుడు మీరు ఒక లాంజ్లో వచ్చి ఇక్కడ కూర్చొని మీరు వర్క్ చేసుకుంటూ సో మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ రూమ్ అంటే ఇక్కడ ఓన్లీ చాక్లెట్స్ అండ్ కాఫీ ఇలాంటివి దొరుకుతాయా అంటే లేదు. సో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు స్టార్టింగ్ చాక్లెట్స్ మీద స్టార్ట్ చేసిన నెమ్మదిగా చాలా ఎక్స్ట్రా అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా యాడ్ చేశారనమాట. సో మీరు రిలాక్స్డ్గా ఏమేమైనా ఆర్డర్ చేసుకొని కాసేపు వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ హ్యాపీగా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యే విధంగా మొత్తం అంబియన్స్ అంతా సెట్ చేశారు. అండ్ లాంచ్ కూడా చాలా బాగుంది, మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే, మరి అంబియన్స్ అయితే చాలా బాగుంది అని మాట్లాడుకున్నాం కదా. మెయిన్ మనం వచ్చింది ఫుడ్ గురించి. సో ఫస్ట్ ఏం తినాలి అది చూద్దాం. ఓకే, మెనూ చాలా పెద్దగా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండొచ్చు. నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ ది చాక్లెట్ రూమ్లో ఎక్కువగా సిజిలర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఆర్డర్ చేస్తున్నారు కస్టమర్స్ అని. సో ముందు సిజిలర్స్లోకి వెళ్దాం. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిజిలర్స్లో మనకి వెజ్ సెక్షన్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ రెండూ ఉన్నాయి. సో దీంట్లో ఫెరీ మెక్సికానా కొంచెం ఎక్కువ మంది చెప్పింది బాగుంది అని. సూపర్ పెరి మెక్సికానా. సో మనం సిజిలర్స్లో మీకు ఆల్రెడీ తెలిసే ఐడియా ఉంటుంది, చాలా టేస్ట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మనం పర్టికులర్గా చాక్లెట్ రూమ్లో టీసీఆర్లో సిజిలర్స్లో ఇది మెక్సికన్ ట్రై చేస్తున్నాం, పెరి మెక్సికానా. అండ్ ఇక్కడ మనకి చైనీస్ అలాగే ఇటాలియన్ డిషెస్ కూడా ఉన్నాయి. అంటే మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. దాంతోపాటు వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో నేనైతే వెజ్ ట్రై చేస్తున్నా, పెరి మెక్సికానా. సో దీంతోపాటు మనకి మెక్సికన్ రైస్ ఇస్తున్నారు, అలాగే ఫ్రైస్ ఉన్నాయి అండ్ పొటాటో చీజ్ ఉంది. సో సిజిలర్స్లో పెరి మెక్సికానా ట్రై చేస్తున్నాం. ఇక్కడ టీసీఆర్లో ఓవరాల్గా ఒక 8 వెరైటీస్ అయితే చూసా నేను మెనూలో. సో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. సో మెక్సికానా ట్రై చేస్తున్నాం, నెక్స్ట్ ఇటాలియన్ ట్రై చేయొచ్చు, చైనీస్ కూడా ట్రై చేయొచ్చు. సో అవి కూడా ఉన్నాయి అవైలబిలిటీ. అండ్ పర్టికులర్గా ఈ పెరి మెక్సికానాలో మనకి మెక్సికన్ రైస్ వస్తుంది, దాంతోపాటు చీజ్ బాల్స్ అండ్ పొటాటో ఫ్రైస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఓకే, చాక్లెట్ రూమ్లో మనం సిజిలర్స్లో ఫస్ట్ ఐటమ్ పెరి మెక్సికానో ఆర్డర్ చేసాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంటే ఇక్కడ ఎక్కువగా కస్టమర్స్ వచ్చి ఎక్కువగా ప్రిపేర్ చేసే ఫుడ్లో ఇది ఒకటి అనమాట. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాం అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఇదైతే కంప్లీట్ వెజ్ పెరి మెక్సికానా. అండ్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ ఐ అట్రాక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సూపర్. నేను మొత్తం అన్నీ మిక్స్ చేయకుండానే తిన్నా, అయినా చాలా బాగుంది. దీంతోపాటు మనకి చీజ్ బాల్స్ ఉన్నాయి, పొటాటో ఫ్రైస్ ఉన్నాయి, మెయిన్లీ మెక్సికన్ రైస్ యాడ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్. ఇందాక మనం మాట్లాడుకున్నాం లైక్ ఇంట్లో వర్క్ చేసి బోర్ కొట్టిన వాళ్ళు ఇక్కడ లాంజ్లో వచ్చి కూర్చొని మీరు ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏదో ఆర్డర్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా
సో కొంచెం హెవీగా పొట్లో పడాలి అంటే సో సిజిలర్స్లో పెరి పెరి మెక్సికానా, లేదు మీరు నాన్ వెజ్ అంటే పెరి పెరి చికెన్ మెక్సికానా అట్లా ఏమన్నా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది అండ్ ఆ ప్రిపరేషన్ కూడా చాలా బాగుంది. చూస్తుంటే మీకు అర్థమైంది కదా వచ్చినప్పుడు ఆ స్మోక్ అది. సో అందుకే సిజిలర్స్ అంటే పక్కన సైడ్లో స్మోక్ అది వేసి వేడివేడిగా హాట్గా సో చాలా ఫ్రెష్గా ఉండేలా ఫుడ్ తీసుకొచ్చారు. అండ్ ఎంటైర్ మెక్సికన్ స్టైల్ సూపర్ అదిరింది. సో ఫుడ్ లవర్స్ అందరూ డిఫరెంట్ ట్రై చేస్తూనే ఉంటారు కదా. సో డెఫినెట్గా సిజిలర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ చాక్లెట్ రూమ్లో సిజిలర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలంటే మస్ట్ విజిట్ చేయండి. అండ్ వెజిటేరియన్స్ ఉంటే పెరి మెక్సికన్ ఆర్డర్ చేసుకోండి. నాన్ వెజిటేరియన్స్లో కూడా 4-5 వెరైటీస్ ఉన్నాయి, మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. సో కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. లైక్ గార్లిక్ పాప్స్ ఉన్నాయి అండ్ దీంతోపాటు సాస్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మిక్స్ చేసి చాలా టేస్టీగా తయారు చేశారు. సో మరీ హెవీ స్పైసీ అయితే లేదు. సో బాగా నార్మల్గా తినే వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. మోర్ స్పైసీ ఉంది అనే ఫీలింగ్ కూడా లేదు. మిక్స్ చేసి తింటే ఇంకా చాలా బాగుంది. చాలా హెవీగా కూడా ఉంది. కొంచెం తినగానే అమ్మయ్య చాలు అంటే మంచి టేస్టీ ఫుడ్ కొంచెం తిన్నా తొందరగా కడుపు నిండిపోతుంది కదా, ఆ ఫీలింగ్ ఉంది. చలో ఇప్పుడు పాస్తా అనగానే చిన్నప్పటి నుంచి మనకు అది చాలా ఫేవరెట్ ఫుడ్ కదా. సో ఇక్కడ దొరికే వాటిల్లో పింక్ సాస్ పాస్తా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో మరి అది ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సూపర్ పింక్ సాస్ పాస్తా. సో ఇక్కడ మనకి గార్లిక్ బ్రెడ్ ఉంది అండ్ పెన్నీ పాస్తా. సో పాస్తాలో 3-4 వెరైటీస్ మనకు తెలుసు. సో పెన్నీ పాస్తా మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తాం. కాకపోతే ఇక్కడ మెయిన్ నాకు ఇష్టమైన ఆలివ్స్ ఉన్నాయి అండ్ చీజ్ చాలా కూల్గా, సో మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా చీజ్ వేశారు. అండ్ దాంతోపాటు టమాటో సాస్. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సింప్లీ సూపర్. ఎందుకు ఇక్కడ పింక్ సాస్ పాస్తా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అంటే డెఫినెట్గా చాలా ఎమ్మీ ఉంది కాబట్టి మేబీ వచ్చిన కస్టమర్స్ అందరూ ప్రిపేర్ చేస్తున్నారు. పెన్నీ పాస్తాలో ఇంత టేస్టీగా ఉండడం అయితే చాలా రేర్. దాంతోపాటు మనకి గార్లిక్ బ్రెడ్ కూడా ఇచ్చారు. సాధారణంగా చాలామంది గార్లిక్ బ్రెడ్ లవర్స్ ఉంటారు, కొంతమంది పాస్తా లవర్స్ ఉంటారు. సో ఇక్కడ ఆర్డర్ చేస్తే డెఫినెట్గా ఈ పింక్ సాస్ పాస్తా తింటే మీకు రెండు తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. గార్లిక్ బ్రెడ్ ఎలా ఉందో చూద్దాం. సో చాలా క్రిస్పీగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరీ స్పైసీగా లేదు, నార్మల్ స్పైసీ ఉంది. ఈవెన్ కిడ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. సింప్లీ సూపర్. టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇంగ్రీడియంట్స్ మిక్సింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకే కాదు ఎవరికైనా నచ్చుతుంది డెఫినెట్గా. సో ది చాక్లెట్ రూమ్ విజిట్ చేస్తే మస్ట్ పాస్తాల్లో అయితే పింక్ సాస్ పాస్తా ట్రై చేయండి. సింపుల్లీ లిటిల్ హాట్గా ఇవ్వడంతో చాలా టేస్టీగా ఉంది అండ్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో పింక్ సాస్ పాస్తా మస్ట్ ట్రై చేసే దాంట్లో ఒకటి. అండ్ ఇక్కడ నేను ఈరోజు చూసిన దాంట్లో సిజిలర్స్ తర్వాత పింక్ సాస్ పాస్తా కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంది. సో మస్ట్ ట్రై చేయండి. అండ్ మెయిన్ ఫ్యామిలీ అందరూ కలిసి వస్తారు కాబట్టి కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో ఇప్పుడు నేను ఇందాక మెనూ చూసినప్పుడే
సో నాచోస్ గురించి చాలా చూసా, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. సో దాంట్లో చీజ్ నాచోస్ ఎలా ఉంటుంది ట్రై చేద్దాం అనిపించింది. సో ఇప్పుడు ఒకసారి మనం మన ది చాక్లెట్ రూమ్లో చీజ్ నాచోస్ ఎలా ఉంటాయి ఒకసారి ట్రై చేద్దాం. వావ్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐస్ అట్రాక్ట్ అయ్యి అనుకోండి ఏదైనా ఫుడ్ మీద, సో చాలా ఇంట్రెస్టింగ్గా తింటాం. సో ఇక్కడ చూస్తే అలాగే ఉంది, డిజైన్ కానీ వీళ్ళు చేసిన ఆ కలరింగ్ కానీ అండ్ ఆ పక్కన మెక్సికన్ సాల్సా డిప్ కూడా పెట్టారు, సూపర్గా ఉంది. సో ఇక్కడ అందరూ ది చాక్లెట్ రూమ్ని టీసీఆర్ అని ముద్దుగా పిలుచుకుంటారు అనమాట. సో టీసీఆర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఇది కూడా, చీజ్ నాచోస్. వెరీ ఫ్రెష్ అండ్ క్రిస్పీ టార్టిలా చిప్స్ వేశారు, దానిపైన చీజ్ సాస్ ఉంది అండ్ మనకి మెక్సికన్ సాల్సా డిప్ కూడా ఇచ్చారనమాట. సో మీరు డైరెక్ట్ తినచ్చు, లేదంటే డిప్లో యాడ్ చేసుకొని కూడా తినచ్చు. సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇంత అందంగా డిజైన్ చేసిన తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేయాలనిపించట్లేదు నాకు. చీజ్ నాచోస్ చాలా బెస్ట్ ఉన్నాయి అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. నాచోస్లో సుప్రీం అండ్ గ్రాండ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అలాగే చికెన్లో కూడా ఉంది. ప్రజెంట్ మనం వెజ్ చీజ్ నాచోస్ తింటున్నాం. డిప్ చేసుకున్నాక ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అదిరిపోయింది. డైరెక్ట్గా తిన్నా బాగుంది, కానీ మెక్సికన్ సాల్సా డిప్ కూడా ఇచ్చారు దీంతో పాటు ఎక్స్ట్రా. దాంట్లో డిప్ చేసిన తర్వాత ఏమో సూపర్ ఉంది. నార్మల్గా నాచోస్ అనేది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్నాకే. కాకపోతే ఇక్కడ మనం టీసీఆర్లో చాక్లెట్ రూమ్లో సో ఈ మెక్సికన్ బెల్స్లో నెంబర్ ఆఫ్, మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా మెనూ తీసి చూస్తే ఈ మెక్సికన్ బెల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నాచోస్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. చికెన్తో ఉంది అండ్ వెజ్ కూడా ఉంది. సో మేమైతే వెజ్ టేస్ట్ చేసాం, అదిరిపోయింది. అండ్ మెయిన్ మెక్సికన్ సాల్సా డిప్ ఏదైతే ఇచ్చారో దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంది. సో మీరు కిడ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు సో ఒకసారి మీరు ఈ ప్లేట్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఒక ప్లేట్ చీజ్ నాచోస్ ఆర్డర్ పెట్టుకున్నారు అంటే సో మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా స్నాక్స్ తినేయచ్చు. సో సూపర్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది. అండ్ మెయిన్ ఎక్కువగా కిడ్స్ ఎక్కువ స్పైసీ అయితే తినలేకపోతే ఎలా అని చాలామంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈ ఐటమే పర్ఫెక్ట్ ఫ్యామిలీ అందరూ తినేలా, మరీ స్పైసీలా కాకుండా అలా అని మరీ చప్గా కాకుండా సూపర్గా వెరీ టేస్టీగా ఉంది. సో ఇప్పుడైతే నన్ను అంటే ప్రజెంట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇక్కడ టీసీఆర్లో నీ ఫేవరెట్ ఏది అంటే చీజ్ నాచోస్ అని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి తిన్న తర్వాత ఎలా ఉంటుందో మైండ్ తెలియదు, కానీ ఇప్పుడైతే అలా అనిపించింది ది బెస్ట్ అని. ఆల్రైట్, చీజ్ నాచోస్ టేస్ట్ అయితే అదిరిపోయింది. 1 by 1 చాలా టేస్ట్ చేస్తున్న తర్వాత ఎందుకో కొంచెం ట్రస్టీ అనిపిస్తుంది. ఇక్కడ టీసీఆర్ ది చాక్లెట్ రూమ్లో మాక్టైల్స్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్వి. సో హ్యాపీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ నచ్చినవి ఆర్డర్ చేసుకొని. అండ్ నేను మొత్తం మెనూ అంతా చూస్తే నాకు మొయిటో ఒకసారి ట్రై చేయాలి అనిపించింది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు వచ్చినప్పుడు మిగతావన్నీ ఒకసారి వచ్చినప్పుడు ఒకటి అలా డిఫరెంట్ ట్రై చేయండి. సో ఇప్పుడైతే మాక్టైల్స్లో మొయిటో ఎలా ఉందో చూద్దాం. బ్లూ హెవెన్ మొయిటో, సో మొజిటో అని కూడా అంటాం మనం. మన టీసీఆర్లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ మొయిటాల్లో ఇదొకటి అనమాట, బ్లూ హెవెన్ మొయిటో. సో చాలా హ్యాపీ కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ప్రిపేర్ చేసిన వాటి గురించే మనం చూస్తున్నాం, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో అనేది వాటినే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో దాంట్లో మాక్టైల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇక్కడ ది చాక్లెట్ రూమ్లో దొరికే దాంట్లో బ్లూ హెవెన్ మొయిటో. సో ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్. చాలా
సూపర్ టేస్ట్ ఉంది అండ్ డెకరేషన్ కూడా చాలా నీట్గా చేశారు. సో కొంచెం లెమన్ అలా లోపలికి వెళ్తుంది అండ్ మింట్ సిరప్ యాడ్ చేయడం వల్ల అనుకుంటా కొంచెం ఒక్కసారి అలా జిల్మనే ఫీల్ అని. సో మీరు ఏదైనా స్పైసీ అది బాగా తిని అంత లాస్ట్లోనే మనం మాక్టైల్ ఆర్డర్ చేస్తాం కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఫ్రెష్ ఉండేటట్టు ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ అదే ఆర్డర్ చేయాలనిపిస్తుంది. సో డెఫినెట్గా అందులో ఈ బ్లూ హెవెన్ మొయిటో ఉంటుంది. మింట్ సిరప్ అండ్ బ్లూ మొరాకో సిరప్ ఇవి రెండు యాడ్ చేసిన మాక్టైల్ ఇది. టేస్ట్ చాలా బాగుంది. పర్ఫెక్ట్, మరీ చిల్లు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ చేసి ఇచ్చారు. మెయిన్ ఇక్కడ షెఫ్స్ అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆ కాంబినేషన్లో చేయడం కానీ ఈవెన్ మాక్టైల్స్ అనే కాదు ముందు తిన్న ఫుడ్ కూడా. సో పర్ఫెక్ట్ టీమ్ ఉంది ఇక్కడ. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంబియన్స్ బాగుండి టీం బాగోపోతే మళ్ళీ అక్కడ అది డిజాస్టర్ అవుతుంది. సో వీళ్ళ టీం కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అండ్ షెఫ్స్ కూడా చాలా వెల్ ట్రైన్డ్ ఉన్నారు. అందుకే మనకి ఏది తిన్నా ఆ కాంబినేషన్ కానీ ఆ ఫుడ్ కానీ చాలా పర్ఫెక్ట్గా సో మనకి కావాల్సిన టేస్ట్లో అందిస్తున్నారు అనమాట. అండ్ మాక్టైల్స్లో కూడా ఇప్పటివరకు టేస్ట్ చేసిన దాంట్లో బ్లూ హెవెన్ మొయిటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరు వచ్చినప్పుడు మిగతావన్నీ ట్రై చేయండి అండ్ దాంతోపాటు మస్ట్ మిస్ కాకుండా బ్లూ హెవెన్ మొయిటో ట్రై చేయండి. ఆల్రైట్, ఇది ఈరోజు మన ఈట్ అండ్ ట్రీట్. సో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 92లో ది చాక్లెట్ రూమ్లో. సో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ ఈ రోజే తినాలంటే చాలా టఫ్గా ఉందండి. అందుకే సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ఐటమ్స్ని టేస్ట్ ఎలా ఉంది చూసి వాటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ రోజుకైతే టాటా బై బై చెప్పేసుకుందాం. కీప్ వాచింగ్ ఈట్ అండ్ ట్రీట్.